ఇటీవల కురిసిన వర్షాలకు కోదాడ మున్సిపాలిటీ చెరువుల్ని తలపించింది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది అధికార యంత్రాంగం. స్థానిక ప్రజల ఇబ్బందులతో పాటు 65వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ వరదల్లో కోదాడ మునగడానికి, జాతీయ రహదారి బ్రిడ్జ్ కూలడానికి ఓ గ్రానైట్ క్వారీయే కారణం అనేది కోదాడలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కోదాడ వరదలకు ఆ గ్రానైట్ క్వారీకి లింక్ ఏంటి? కోదాడ మండలం చిమిర్యాల గ్రామ పరిధిలో ఓ గ్రానైట్ క్వారీ ఉంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో మిడ్ వెస్ట్ గ్రానైట్ పేరుతో ఈ క్వారీ రన్ అవుతుంది. తాజాగా కోదాడ మున్సిపాలిటీ వరదల్లో అతలాకుతలం కావడం వెనుకున్న అసలు కారణం ఈ క్వారీనే అని ప్రచారం జరుగుతోంది. ఈ క్వారీ నుంచి వచ్చిన వేస్ట్ ని గుట్టలు గుట్టలుగా పోయటం వల్ల తాజాగా వచ్చిన వరదలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి ఉధృతి అంతకంతకు పెరిగి పాలేరు వాగు గండిపడిందని అంటున్నారు స్థానికులు. ఈ దెబ్బతో భారీగా పంట నష్టం జరగడంతో పాటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వంతెనపై రోడ్డు కోతకు గురైందంటున్నారు ఇక్కడి జనం. కోదాడ మున్సిపాలిటీని ముంచింది, జాతీయ రహదారి బ్రిడ్జిని కూల్చింది ఈ క్వారీయే అని మండిపడుతున్నారు స్థానికులు. గ్రానైట్ రోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోతున్నారు. అక్కడ ఏడో కిలోమీటర్ అవతల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అడ్డం పోతున్నారు. ఇప్పుడు పొలాలు కానొస్తున్నాయి. ఇంతవరకు నాకు 65 సంవత్సరాలు అయినాయి. ఇంతవరకు ఏమి అన్నాడో డ్యామేజ్ కాల. నా గ్యాప్ వచ్చాక కూడా అసలు వచ్చింది, ఒకసారి వచ్చింది కానీ ఏదో లైట్కి వచ్చింది, వెళ్ళిపోయింది. ఎంత బళ్ళ ఊళ్ళోకి కానీ పొలాలు డ్యామేజ్ కానీ గ్రానైట్ మాకు చాలా ఇదండి. రేపు భవిష్యత్తులో కూడా మా ఊరు కూడా ఉండదు. పార్టీ మా పొలాలు ఊరు చాలా డ్యామేజ్ అయిందండి. గవర్నమెంట్ ఈ వేస్టేజ్ని వాగు నుంచి చేయగలరని గవర్నమెంట్ అనుకుంటున్నాం. 12 ఎకరాల పంట అండి. మాతో మొత్తం కలిపి ఒక 50 ఎకరాలు పాడైపోయిందండి ఈ గ్రానైట్ క్వారీ చేయబట్టి. వరద బీభత్సం నేపథ్యంలో చిమిర్యాల గ్రామ ప్రజలు ఈ గ్రానైట్ సంస్థపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వరదలకు అసలు కారణమైన సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తెలంగాణ మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాళ్లకు అనుకూలంగా ఉన్న 2-3 రైతులను క్వారీలోకి పిలిపించుకుని విచారణ చేశారు. క్వారీ నుంచి నష్టం జరగలేదనే రికార్డును తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్తున్నారు స్థానికులు. ఫీల్డ్లో తిరిగితే వాళ్లకు మా కష్టాలు తెలిసేవని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సుమారు 3 గంటల పాటు క్వారీలో తనిఖీలు చేశారు. మీడియాని కూడా లోపలికి అనుమతించలేదు. జర్నలిస్టు లోపలికి వస్తే కేసులు పెడతామంటూ క్వారీ యజమానులు బెదిరింపులకు పాల్పడ్డారు. కనీసం తనిఖీల తర్వాత మీడియా బ్రీఫింగ్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారు మైనింగ్ అధికారులు. దీంతో క్వారీ యజమానులు వారిని మేనేజ్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాయిపుకొండల కాడ గోదావరి అంత స్పీడ్ పెరిగింది, అంత పెరిగింది. అందుకనే బ్రిడ్జి కోసం సీన్ వచ్చింది. ఆ పోర్షగో అక్కడ తాడి చెట్లు అవసరంగా పోద్ది, కొబ్బరి చెట్ల అవసరంగా కిలోమీటర్ది ఇటు దోసిందంటే మరి ఊరు ఉంటుందా పోద్దా? మరి ఆయన 2 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి ఆడ పోతాడు. మరి ఆడబోసుకోవాలి కానీ ఈడిదా తీసుకురావటం ఏంది? దానికి కావాలి మరి. శాంతం తీసేసి వెళ్ళిపోయిందండి. బాగా విపరీతమైన డ్యామేజ్ అయిందండి. దీని మూలంగా మాకు ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. పైపెచ్చు మాకు ఈ ఊరికి పడమరగా ఉన్న పాలేరు వల్ల ఎదురుగా కనపడే గుట్ట మూలంగా మాకు చాలా ఈ ఫ్లడ్ అంతా కూడా మా ఊరి మీదకి వచ్చేసి కాలువలు ఏరు ఏకమైపోయి చాలా విపరీతమైన ఇబ్బంది ఏర్పడిందండి. మిడ్ వెస్ట్ క్వారీ మీద ఇప్పటికే పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు వాళ్ల నుంచి ముడుపులు తీసుకుని తమకు అన్యాయం చేశారని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంత నష్టం జరిగినా కనీసం తమ దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడగలేని పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉందని మండిపడుతున్నారు. ఈ క్వారీ కారణంగా తమ పంటలు దెబ్బతింటున్నాయని, కాలుష్యంతో పలు రకాల జబ్బులు సోకుతున్నాయని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించారు. అయినా అధికారులు వారి ఇబ్బందులను పట్టించుకోలేదు. క్వారీ యాజమాన్యం ఇచ్చే డబ్బులకు కకృతిపడి అనుమతులు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోదాడ ముంపునకు కారణమైన క్వారీపై ఫిర్యాదు చేసినా ఇప్పుడు యాజమాన్యానికి అధికారులు తొత్తులుగా మారిపోయారని మండిపడుతున్నారు. క్వారీ యజమానులు, అధికారుల పట్టనితనం కారణంగా తాజా వరదలకు తమ పొలాల్లో ఇసుక మేటలు వేయటంతో పాటు విద్యుత్ మోటార్లు, స్తంభాలు నేల కొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే తమ ఊరు ఉండదంటున్నారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్లో గుట్టలుగా పోసిన వేస్ట్ ని వేరే చోటికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు వరదలు వచ్చి మనుషులు కొట్టుకుపోతున్నా అది మాత్రం ఆపలే, పని మాత్రం ఆపలే. అట్లా ఉంది ఎవరు ఇంతలోసి ఇతుపలు పెట్టండి. దానివల్ల మా పొలాలన్నీ పోయినాయి. అక్కడ లైన్కి వెళ్తే తెలుస్తుంది మీకు. ఇంత గుట్టలు ఏర్పడి ఎప్పుడు లేదు. కనీసం 50 సంవత్సరాల నుంచి కూడా అది వరకు కూడా వచ్చినాయి ఇంత ఏర్లు. ఇంత రాలా, మరీ దారుణం అండి.
గవర్నమెంట్ తెలుసుకొని ఏదైనా పుణ్యం కట్టుకొని అది తీపిస్తే మాకు బాగుంటుంది, మా ఊరు భవిష్యత్తు బాగుంటుంది. మనీ పవర్, మ్యాన్ పవర్ తో అధికారులు ఫిర్యాదుదారులను మేనేజ్ చేస్తున్న క్వారీ యజమాని ఆంధ్ర, తెలంగాణకు చెందిన అధికార పార్టీ రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు సైతం చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారనే ఆరోపణలున్నాయి.